పంచాయతీ సంగ్రామంలో ఫలితాలు విడుదలవుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇండిపెండెంట్లు ప్రభావం చూపుతున్నారు. ఇక ఒకటి రెండు ఓట్ల తేడాతోనే కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు గెలుపొందుతున్నారు. ఇక మంచిర్యాల డీటెయిల్స్ తెలుసుకుందాం. సాగర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, కౌంటింగ్ ఎలా నడుస్తోంది, ఏంటి రిజల్ట్స్? సౌజన్య, మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ దాదాపు మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలుపెట్టిన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా నడుస్తూనే ఉంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఫలితాలు వెల్లడించారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు, పెద్ద గ్రామ పంచాయతీలు ఇంకా ఇప్పటి వరకు వార్డు నెంబర్లకే ఇంకా లెక్కించాల్సి ఉంటుంది. ఇంకా సర్పంచ్ అభ్యర్థి ఇంకా దాదాపు 10, 11, 12 ఇట్లా వార్డు సంఖ్యలో ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఆలస్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక మంచిర్యాల జిల్లాలో మొత్తము 81 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించగా ఓట్లు అయితే లెక్కిస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో మొత్తం 95 గ్రామ పంచాయతీలకు ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఈ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో మొత్తం కూడా ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఒకసారి మనము మంచిర్యాల జిల్లాలో చూసుకుంటుంటే జన్నారం మండలం బంగారు తండా సర్పంచ్గా బుక్యా నిర్మలాబాయ్, హాజీపూర్ మండలం నాగారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన మహేశ్వరి 22 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లక్షడిపేట మండలం హనుమంతపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి చేదం మల్లేష్ 589 ఓట్లతో ఘన విజయం సాధించారు. లక్షడిపేట మండలం హనుమంతపల్లి సర్పంచ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మల్లేష్ 583. అదేవిధంగా దండపల్లి మండలం చెలికలగూడ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన ఆత్రం శాంకరి విజయం సాధించింది. ఈ శాంకరి అనే ఆమె ఎం ఫార్మసీ చదివి సర్పంచ్గా పోటీ పడడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. లక్షడిపేట మండలం హనుమంతుపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన చేదం మల్లేష్. ఇట్లా మొత్తంగా మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 81 గ్రామ పంచాయతీలకు గాను మొత్తము ఇప్పటి వరకు అయితే 40 మంది ఫలితాలు అయితే వెలువడ్డాయి. ఇంకో 41 మంది ఫలితాలు వెలువడనున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలే ఇంకా రావాల్సి ఉంది. ఇక పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే మొత్తము పెద్దపల్లి జిల్లాలో మొత్తం 40కి పైగా ఇప్పటి వరకు ఎవరెవరు విజయాలు సాధించారనే ఫలితాలు వెల్లడించారు. అందులో ముఖ్యంగా ముత్తారం మండలంలో 7 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచుల విజయాలు, అదేవిధంగా మంతలి గ్రామ పంచాయతీలోకి వస్తే మొత్తం 20 మందికి కూడా ఫలితాలు కూడా వెల్లడించారు. ఇందులో ఎక్కువగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. బీజేపీ అనేది ఎక్కువగా ఇక్కడ ప్రభావం చూపలేదు. మొత్తంగా ఇటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లాలో మాత్రం దాదాపు 3:30 సమయం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాకపోవడంతో ఇక్కడ సమయం ఎక్కువగా పడుతుంది. ఒక్కొక్క వార్డు విషయానికి వస్తే దాదాపు 15 నుంచి 20 నిమిషాల మధ్య సమయం పడుతుంది. అదేవిధంగా అట్లా మొత్తము 10, 12 వార్డులకు కలిపి దాదాపు సమయం ఎక్కువగా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా క్షేత్రస్థాయిలో మొత్తం లైటింగ్స్ కావచ్చు, ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. మరొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వింటర్ సీజన్ కావడంతో చలి ఎక్కువగా ఉంది. ఇటు ఆదిలాబాద్ చూసుకుంటే మంచిర్యాలతో పాటు పెద్దపల్లి జిల్లాలో మంతని సైడ్ కూడా ఫారెస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడం, అదేవిధంగా ఇట్లా ఉండడంతో కూడా ఎక్కువ సంఖ్యలో చలి ప్రభావం అయితే ఎక్కువగా పెరుగుతుంది. ఇట ఎన్నికల అధికారులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు కొంచెం చలికైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇంకా సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఇంకా అభ్యర్థుల గెలుపోవడంలో కూడా తెలిసేంత వరకు 10, 11 కూడా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థులు పక్కనే ఉంటారు కాబట్టి చలికి సంబంధించిన ఉన్ని దుస్తులు అయితే ధరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఓవరాల్గానైతే ఈ మొదటి ఫేజ్ సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చిన్న గ్రామ పంచాయతీలకు 50% మొత్తం కూడా అయిపోయాయి. మరో 50% ఇంకా ఉంది. ఎక్కువగా మేజర్ గ్రామ పంచాయతీల దగ్గరనే ఎక్కువ సమయం పడుతుంది. ఇక గెలుపొందిన అభ్యర్థులు అయితే మొత్తం గెలుపొందిన సంబరాలు అయితే చేసుకుంటున్నారు. పటాకులు పంచుతూ, స్వీట్లు పంచుతూ ఎవరైతే గెలుపొందిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ విషయాలకు వస్తే ఎక్కువగా మండల హెడ్ క్వార్టర్కి సంబంధించిన గ్రామ పంచాయతీలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్కంఠ, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా ఉత్కంఠకు ఉన్నారు, టెన్షన్ కూడా పడుతున్నారు. ఎవరు గెలుస్తారో ఎవరు గెలువరు అనేది మనోవేదనతో అయితే టెన్షన్స్ అని అయితే గురి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్
ఓవరాల్గా ఇంకా ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావాలంటే మినిమం 10-11 అయ్యే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పుడు అర్ధరాత్రి అయింది. ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు కావచ్చు, గెలుపొందే సంబరాలు చేసుకునే అభ్యర్థులు కూడా ఎక్కువగా ఇటు బయట ఎక్కువగా అలజడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు రామగుండ కమిషనరేట్ మొత్తం కూడా 1600 పోలీసుల మందితో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సౌజన్య.